హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఈ మొలకెత్తిన విత్తనాలు తింటే చాలా మంచిదండి. ఇదిగోండి, ఈ పెసలు, శనగలు మనము నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకొని ఒక రోజంతా నానబెట్టుకొని పొద్దున్నే వడపోసుకుంటే మనకి ఇదిగోండి నెక్స్ట్ డే కల్లా ఇలా మొలకలు వచ్చేస్తాయి. మనం పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్ తాగిన తర్వాత ఇవి తింటే, ఈ మొలకెత్తిన విత్తనాలు తింటే మనకు చాలా మంచి ఆరోగ్యం అండి. ఈ టిఫిన్స్ బదులు ఇవి తినేసి మీరు కాఫీ కానీ టీ కానీ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని ఇప్పుడు అందరూ కూడా మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తింటున్నారు కదండి. ఫస్ట్ 2 రోజులు మీకు అలవాటు లేకుండా తినబుద్ధి కావు, కానీ తర్వాత మీరు తింటుంటే అలవాటు పడితే ఖచ్చితంగా ఈ మొలకెత్తిన విత్తనాలు తినాలి అని అనిపిస్తుంటుంది మీకు కూడా. అలాగే 4 o'clock టైంలో, మనం 5 o'clock టైంలో టీ తాగుతాం కదండి. ఆ టీ తాగే టైంలో కూడా ఈ కాసిన మొలకెత్తిన విత్తనాలు అలా ప్లేట్లో పెట్టుకొని తినేస్తే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇంక అందుకని మధ్య మధ్యలో మీకు వీలున్నప్పుడు తింటుంటే ఇంకా ఈ మొలకెత్తిన విత్తనాలు అలవాటు అయిపోతుంటాయి. మన నైట్ చపాతీలు అలా చేసుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకొని అలా తింటూ ఉండాలి. అలా పిల్లలకు కూడా చాలా మంచిదని అలవాటు చేయండి. చూడండి, పెసలు శనగలు నానబెట్టుకొని ఫస్ట్ నైట్ మంచిగా కడుక్కోవాలండి. ఫస్ట్ కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకుని ఒక రోజంతా నీళ్ళు నానాలండి. నానిన తర్వాత శుభ్రంగా మన చిల్లుల గిన్నెలో కానీ, లేకపోతే చిన్న బాక్సులు దొరుకుతాయి, ఇప్పుడు స్టీల్ బాక్సులు, ఆ బాక్సులో పెట్టామంటే మీకు నెక్స్ట్ డే కొంచెం మొలకొస్తాయి. ఆ నెక్స్ట్ డే కల్లా ఇలా మంచిగా మొలకలు వచ్చేస్తాయి. చూడండి, అందరూ ఈ మొలకెత్తిన విత్తనాలు తినండి ఫ్రెండ్స్. మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను మా పాపని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.